ఆ చిన్నారి తాత కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఉండరు? నా షోర్ ఉన్నాడు, నా బిడ్డ ఉంది, పెద్ద బిడ్డ సాలిహా, నా చిన్న పిల్ల జోరా ఫాతిమా, ముగ్గురు ఉండరు. 4 గంటలకి ఇడిచి వచ్చిండు, ఇడిచి వస్తా హైదరాబాద్ కానీ తీసుకొని పోయిండు. ముగ్గురు పోతున్నారు, పైసలు అన్ని తీసుకొని పోయిండ్రు అన్నట్ల బ్యాగులు పెట్టి. వాళ్ళ అత్తగారు పిలిచి ఇన్ని పోయిండ్రు, ఇడిచి వస్తా పిల్లకి అని చెప్పిండు. భర్త ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నారా? వాళ్ళ భర్త వాళ్ళ అన్న ఫోన్ చేసి వాళ్ళ మొగుడు ఫోన్ చేస్తే రమ్మని అయితే కానీ ఇడిచి వస్తా పిల్లని అనిపోయి పోతేనేమో ఇట్లా అయింది. నాకు ఏం చెప్పలే, ఇంకా నా తినాలైనాక నేను ఇడుస్తా అంటే వాళ్ళు వినలేరు. 3 గంటలకు రాత్రి ఫోన్ చేసే వరకు పిల్ల వద్దంటే కూడా వినలేదు, తయారైపోయి డెలివరీ 40 దినాలు అయిండే. డెలివరీకి హైదరాబాద్ డెలివరీ అయితే నేను చేసి పిల్లని నిన్న 40 దినాలు అయింది, ఈరోజు 41 దినం ఉంది. ఇంకా 2 రోజులు అయినాక తోలిస్తా అని చెప్తే వస్తేనేమో సోమవారికి రా, లేకుంటే మంగళవారం వస్తేనేమో రామోదా అన్నారు. ఆ పిల్ల ఏడ్చి తండ్రి ఏడ్చి పోయిండ్రు, ఇడ్చిరానికి పోయిండ్రు తండ్రి పిల్లని. మర్మరాలు ముగ్గురు ఉండరు. నా పేరేమో మొహమ్మద్ రియాన్ ఉంది. నా మగుడు ఉన్నాడు, నా బిడ్డ, నా మర్మరాలు ఉంది. పేరు పెట్టిరామా చిన్న పాపకి 40 రోజులు జౌరా ఫాతిమా అని పేరు పెట్టిండ్రు. అప్పుడు భర్త వాళ్ళంతా వచ్చారా మరి? వీళ్ళంతా ఇక్కడ ఫస్ట్ వచ్చిండే 40 దినాలు అయినాక వచ్చలేరు, వాళ్ళు రాలేరు. మీరే వచ్చి ఇడిచిపోమన్నారు. అంటే ఏ అన్న కావాలి, సొంతం అన్న కావాలి, ఇడిచడానికి పోయిండే. మీరు చెప్పండి, అసలు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన? నా పేరు హనీఫ్, మొహమ్మద్ హనీఫ్. వీళ్ళకి బాగా కావాలి, నేను నాకు పెద్ద మరదలు కావాలి. వీళ్ళ అల్లుడు ఫోన్ చేసిండు పిల్లకు తెచ్చి ఏమనంటే, పొద్దుగాల 4 గంటల 30 నిమిషాలకు వెళ్ళిండు. పిల్ల తండ్రి మనమరాలు ముగ్గురు వెళ్ళిండ్రు. తండ్రి పేరేమో పిల్ల తండ్రి పేరేమో కాలేదు. ఆ పిల్ల ఏమో సాలియా, ఇంకా చిన్న పిల్ల 42 డేస్లో ఉన్నది, ఇంకా పేరు పెట్టలేదు పిల్లకి. అంటే భర్త దగ్గరికి తీసుకెళ్ళడం, భర్త దగ్గర అల్లుడు దగ్గరికి పోయి ఇడిచేద్దామని తండ్రి వెళ్ళిండు. బహదూర్పల్లిలో ఉంటాడు, బహదూర్పల్లిలో ఉంటాడు. అల్లుడు ముగ్గురు చనిపోయారు. ముగ్గురు అని విన్నాం. ఒకటే కుటుంబంలో ముగ్గురు. వీళ్ళకేమో 4 పిల్లలు, అమ్మకి 2 మగ పిల్లలకు 2 ఆడపిల్లలు ఉన్నారు. పిలిచి వాళ్ళు చిల్లగా ఉన్నారు. పాపం ఒక పని చేయాలి, కూలి పని చేయాలి, ఇంటి ఎంత బతకాలి ఉన్నారు చూడ. సొంత ఇల్లు కూడా ఏం లేదు, వాళ్ళ పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా రాయకుంటారు. చేసేటోడు ఆ ఒకరినే ఉండే, ఇల్లు మొత్తం నడిచిండే ఆ పని ఉండే. ఇప్పుడు ఆ పని ఇట్లా అయింది, పరిస్థితి ఇట్లా అయింది చూడు. అయితే అక్కడ అప్పుడు బస్సులో ఉన్నప్పుడు మేము అక్కడ పోయినాము. పోతే ఆ పాపను ఇట్లా ఒడిలో పెట్టుకొని ఉంది, ఆమె ఇట్లా చనిపోయింది అప్పటికి. ఇట్లా అట్లా మేము అన్ని పారతోని ఆ మట్టి అంతా తీసి, అది ఇసుక ఉంది కదా, ఇసుక అంతా తీసిన కంకర లోపల ఉండే. అయితే ఆమె పైన ఇట్లా ఉంది, పాపనం ఇట్లా ఉంది. మన సినిమాలో ఎట్లా ఉంటుందో అట్లా అయింది. ఇట్లా ఆమె ఇట్లా తీసే వరకు పాప ఇట్లా ఉండినది. అంటే బతికుంది అనుకోని ఇట్లా లేపు చూస్తే అప్పటికి పాపకి ఇక్కడ దెబ్బ ఎక్కువ తగిలింది. తీసుకొని అంబులెన్స్ దాకా తీసుకుపోయినాం. అప్పటి చనిపోయింది. ఇక ఆ తర్వాత అందరినీ ఒకరిని అది చేసినాం అన్నట్టు. ఫస్ట్ సీట్ ఫస్ట్ ఇక్కడనేమో లాస్ట్లోనేమో వీళ్ళ ఆయన నాయన ఉన్నట్టున్నాడు, ఆమె పక్కకి ఏమున్నది. ఆ ముంగలంతా డైపర్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్యాగ్ కూడా అన్నీ ఉండే. మొత్తం అంతా మట్టి పడ్డది దాని మీద, మొత్తం ఇసుక అదేమంటారు అది కంకర మొత్తం దాని మీద పడడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువ జరగడం, ప్రాణ నష్టం జరగడం కారణం ఏంటంటే, ఎక్కువ ఏదైతే కంకర ఉందో కంకర వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఒకవేళ కంకర మీద పడడం వల్ల ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ కంకర లేకుంటే ఒక 5-6 మంది చనిపోయేట్టు. కంకర ఎక్కువ వాడడం వల్ల ఊపిరాడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తల్లి పాపని రక్షించేందుకు ఇట్లా అంటే తండ్రి ఏమో ఇటు సైడ్ ఉండే, ఆ పాప చేతులనే ఆమె చేతులనే ఇట్లున్నది, పట్టుకొని ఉన్నది, చేతిలో పట్టుకొని ఇట్లనే ఉన్నది, ఇట్లా ఉంది. ఇక మేము ఆమెను ఇట్లా కొద్దిగా అని చేతిలో పట్టుకొని ఇట్లా తీసి చూసినాం. తీస్తే పాప బతుకుంది అనుకున్నాం ఫస్ట్. ఆడకు పోయి కల్లా చనిపోయిందంటే అక్కడనే పెట్టేసినాం మేము. చూడొచ్చు, ఒక హృదయ విదారక దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు, అంటే తాత తన కూతురిని, తన మనమరాల్ని తీసుకొని తన భర్త దగ్గరికి హైదరాబాద్కు తీసుకెళ్తున్న క్రమంలోనే ఈ బస్సు తెల్లవారుజామున బయలుదేరాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన